హాయ్ అండి, వెల్కమ్ టు శివలక్ష్మి కిచెన్. ఇవాళ మనం ఎంతో ఈజీగా సింపుల్గా హెల్దీ అయిన మల్టీగ్రెయిన్ బూరెల్ని చేసుకుందామండి. ఇది మన హెల్త్కి చాలా మంచిది. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా మనం 1/2 కేజీ జొన్నలు, 1/2 కేజీ రాగులు, 1/2 కేజీ సజ్జలు, ఇంకా 1/2 కేజీ గోధుమల్ని తీసుకోవాలి. వీటిని బాగా కడిగి ఎండబెట్టుకొని మరవేయించుకోవాలండి. వీటన్నిటిని కలిపితే మనకి కేజీ పిండి వస్తుంది. ఈ కేజీ పిండిలోకి మనం 1/2 కేజీ బెల్లాన్ని తీసుకుంటాము. ఈ బెల్లంలో ముందుగా ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని బాగా కరగనివ్వండి. మనకి బెల్లం అనేది తీగపాకంగానో గట్టిపాకంగానో రానక్కర్లేదు, కేవలం బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందాక తీసుకున్న పిండిలోకి తగినంత ఉప్పు, యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా ఈ పొడి మిశ్రమం అంతా కూడా మనం బాగా కలుపుకుంటాము. ఉప్పు, ఇలాచీ పౌడర్ ఇలాగా పిండిలోకి బాగా కలిసిన తర్వాత అందులోకి ఇందాక ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకం వేసుకుంటాము. దీన్ని పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం పాకంతో పాటు మనం వేడి నీళ్ళు కూడా వేసుకొని కలుపుకుంటామండి. నీళ్ళు వేసుకోకూడదు అని ఏం లేదు. మనం వాటర్ కూడా యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకుంటే మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. మనకి పిండి అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత దాన్ని ఒకసారి టెస్ట్ చేయండి. ఇలా మనకి ముద్ద చేసి బూరె చేస్తే అది మనకి బాగా నీట్గా రావాలి బూరె అనేది. అప్పుడే మనకి పిండి అనేది బాగా వచ్చినట్టు. ఇప్పుడు దాన్ని గంట లేదా 2 గంటలు పక్కన పెట్టుకోండి. కొంతసేపటి తర్వాత పిండి అనేది ఇలా సాఫ్ట్గా అవుతుంది. ఈ పిండిని ఇంకొకసారి ముద్ద చేసుకొని చూసుకోండి. చూసారా, సాఫ్ట్గా అయింది పిండి అంతకుముందు కన్నా. ఇప్పుడు ఒక ప్యాన్లోని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత చేతికి కొంచెం ఆయిల్ పూసుకొని ముద్ద చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా బూరెని చేసుకోండి. ఇలా రౌండ్గా బూరె వచ్చిన తర్వాత దాన్ని కాగిన నూనెలో వేసుకొని వేయించుకోవాలి. మనం బూరెని కేవలం చేత్తోనే కాదండి, పూరి ప్రెషర్తో కూడా వేసుకోవచ్చు. అలా కూడా బాగా వస్తాయి బూరెలు. ఇలా బూరెలుని బాగా వేయించుకోవాలి. ఇవి మనకి రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. అప్పటి వరకు దీన్ని బాగా వేయించుకొని తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా, సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే మల్టీగ్రెయిన్ బూరెలు రెడీ. ఇవి మన ఫ్యూచర్ జనరేషన్స్లో కానీ మనలో కానీ తగ్గుతున్న ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి.